కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అశ్విని వైష్ణవ్ ఈ భేటీలో ఉన్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపాల్ అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, చెప్పండి, కేంద్ర మంత్రి ఖట్టర్తో సమావేశంలో ఏ అంశాలు చర్చకు వచ్చాయి? ఉమామహేశ్వరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గడిచిన 4 రోజుల నుంచి 4 రోజులుగా ముంబై, ఢిల్లీలో పర్యటిస్తున్నారు. 2 రోజులుగా ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నిన్న కొంతమంది కేంద్ర మంత్రులు కలిశాడు. ఈవేళ కూడా ఉదయమే పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కలిశారు. మొత్తం మీద రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతుల కోసం ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులు కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు. నిన్న రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసిన సమయంలో కిషన్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి అశ్విని వైష్ణవ్ కలిశారు. మెట్రో విస్తరణకు సంబంధించి సహకరించాలని చెప్పేసి ఆయన కోరారు. అదే సమయంలో అక్కడి నుంచే అశ్విని వైష్ణవ్ పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించిన ఖట్టర్కు ఫోన్ చేసి రేపు వీళ్ళు కలుస్తారని చెప్పి కూడా చెప్పినట్టుగా సమాచారం ఉన్నది. మొత్తం మీద రైల్వే మెట్రో విస్తరణ, అదేవిధంగా పట్టణాభివృద్ధి రెండు శాఖలకు అనుబంధం ఉండడంతో ఇద్దరు మంత్రులతో కలిసికట్టుగా కొనసాగించాల్సిన ప్రాజెక్టు కావడంతో ఈవేళ ఉదయం కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు అరగంట పాటు ఈ సమావేశం కొనసాగింది. ప్రధానంగా హైదరాబాద్ లో నిర్వహించాల్సిన ఈ మెట్రో విస్తరణకు సంబంధించి నిన్న ఏదైతే రైల్వే శాఖ మంత్రితో చర్చించారో అదే అంశాన్ని ఇక్కడ పట్టణాభివృద్ధి శాఖతో కూడా చర్చించేటది. పట్టణాభివృద్ధి శాఖతో ప్రధానంగా మెట్రో ఫేజ్ 2 విస్తరణ, అదేవిధంగా IRFC నుంచి రుణము తదితర అంశాల మీద చర్చించినట్టు తెలుస్తుంది. దాదాపు అరగంట పాటు కొనసాగిన ఈ భేటీలో అనేక అంశాలు వాళ్ళ మధ్యలో చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ముగ్గురు కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవడంతో చాలా అంశాలు రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలు, అదేవిధంగా పలు ప్రాజెక్టులకు సంబంధించి కూడా వాళ్ళ మధ్య చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మనకు రావాల్సింది. రైట్, ధన్యవాదాలు తిరుపాల్.